జాంబీరా వచ్చేసాడు రా. అరే మెల్లగా చూసాడు దీనమ్మ మావ అందరూ ఇచ్చేస్తున్నారు మావ. మరి ఎంతమంది ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మా. సో లాస్ట్ ఆఫ్ అస్ పార్ట్ 3 అయితే ఆడుతున్నాను ఇప్పుడు. లాస్ట్ 2 పార్ట్స్ మీరు చూడకపోతే చూడండి ఒకసారి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే గేమ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. యాక్చువల్లీ ఏమైందంటే ఈ పార్ట్ నేను కొంచెం ఆడాను ఆల్రెడీ, కానీ ఆ స్క్రీన్ రికార్డ్ చేసిన డిలీట్ అయిపోయింది, అందుకే మళ్ళీ ఆడుతున్నాను ఈ పార్ట్ కొంచెం. సో చూద్దాం ఇక్కడ నుంచి. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి మర్చిపోయా, చాలా టైం అయింది ఆడి, ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా డిలీట్ అయిపోయింది. అసలు ఆ వర్షానికి ఆ పిడుగులకి భలే సెట్ అయింది మా గేమ్ మాత్రం. టార్చ్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలా? అసలు దారులు చూడండి మా ఎలా ఉన్నాయి ఇందులో, మామూలుగా లేవు అసలు. అమ్మో మొత్తం చీకట్టుకుంది ఏంట్రా. నేనమ్మా బ్యాటరీ అయిపోయింది. ఒరే ఎనిమిస్ ఉన్నారు ఇక్కడ పైన ఉన్నారు. అసలు మామూలుగా వెతకట్లేదు వీళ్ళ కోసం. వీళ్ళు మెల్లగా వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోవడమే సైలెంట్గా. వాళ్ళు ఎలాగ పైన ఉన్నారు కదా. ఇటా అటా వెళ్ళేది? ఇటు ఉంది దారి, అటు ఉంది. ఇటు ట్రై చేద్దాం ఆగండి. ఇటు వెళ్తున్నాం రే. అంటేనా ఇంతకీ? కార్లు పోతున్నాయి. అరే ఈ డోర్ ఓపెన్ అవుద్దా ఇంతకీ? ఇటు వెళ్ళిపోతున్నాడు. ఓపెన్ చేశాడు. అసలు చూడండి మామ, అది ఆ గ్రాఫిక్స్కి దానికి భలే సెట్ అయింది. సో మామ మ్యాటర్ ఏంటంటే, ఆ చిన్న పాప ఉంది కదా, ఆ చిన్న పాపని ఆల్రెడీ జాంబీ బైట్ చేసినా సరే తను జాంబీగా మారలేదు. సో జాంబీగా మారలేదు కాబట్టి ఈ పాపని క్వారంటైన్ జోన్కి తీసుకెళ్తున్నారు. అంటే ఈ ఊరు బయట క్వారంటైన్ జోన్ ఉంది, అక్కడ తీసుకువెళ్తే ఈ పాపని టెస్ట్ చేసి క్యూర్ కనిపెడతారనమాట. సో దానికి ఈ పాపని అయితే మనం స్మగుల్ చేస్తాం ఊరు బయటికి. అసలు ఈ పాప ఎవరు, ఎందుకు వచ్చింది, మొత్తం మీకు తెలుసుకోవాలంటే లాస్ట్ పార్ట్ చూడాల్సింది మీరు. అసలు లొకేషన్ మాత్రం హైలైట్. రియల్ లైఫ్లో ఎలా ఉంటే మామూలుగా ఉండదు మామ. అసలు అక్కడ వర్షం పడుతుంటే ఇక్కడ నా జలిపోతుంది. ఏంట్రా సౌండ్లు ఏంట్రా? ఒరే ఇక్కడ దారి లేదా? ఇటు నుంచి ఇటు దూకాలా ఎలాగా? అమ్మో వద్దురా బాబు, ఇటు కాదనుకుంటా. ఇటు ఉంది కదా దారి, ఇటు నుంచి పోదాం. అంటే బాబు ఈ దారులు చూస్తుంటే నా భయం వేస్తుందిరా బాబు. ఎలా ఉన్నాయి చూడండి మామ. ఇదేనా ఆడ పిలుస్తున్నాడంటే ఇటే అయ్యి ఉంటుంది దారి. ఒరే చీకటిగా ఉంది లైట్. ఒరే బిల్డింగ్ పడిపోయేలా ఉంది కదరా, ఇందులోకి వచ్చావంటరా బాబు. జాగ్రత్తగా నాయనా, అసలుకి నాకు పడుతుంది ఇక్కడ. ఇటు ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఏదిరా దారి ఏదిరా? వచ్చింది ఇటు నుంచి ఇట. ఎవరెవరెవరు జాగ్రత్త. ఒరే ఏదో మెల్లగా సౌండ్ వస్తుంది మావ నాకు. ఎవడో ఉన్నట్టు ఉన్నాడు ఇక్కడ. ఏం సౌండ్లు రా అయ్యి? జాంబీ సౌండ్లో? ఎవరి సౌండ్లు అయ్యి? 5th ఫ్లోర్ అంట. ఇంకా పైన ఉందా? లోపల చూద్దాం. అరే దీనమ్మా ఏంట్రా మామ ఎలాగో ఉంది మా ఇవన్నీ చూస్తుంటా నాకు. అమ్మో అసలు మామూలుగా లేదు మా. ఎలా తయారు చేశారా నాయన అది? ఎలుకలు. అమ్మ దీనమ్మా ఇది సౌండ్ వచ్చింది మా. అరే బయటికి వెళ్ళంటారా బాబు ఇక్కడ నుంచి, నా భయం వేస్తుంది ఈ బిల్డింగ్ పడిపోతుందేమో అని. కొంపదీసా ఏమన్నా ట్విస్ట్ గిస్ట్ ఏమన్నా ఉంటుందేమో. ఎక్కడికి వచ్చారు హెడ్ అంటున్నావు? ఒరే కూల్ ఏంట్రా బాబు, బిల్డింగ్ పడిపోతుంటే అక్కడ ఏంట్రా? లోపల ఉండాల్సింది మనం బయట, లేకపోతే ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు. ఈ బిల్డింగ్ ఏమో అలా ఊగుతుంది. ఇద్దరు కలిసి తలుపు బద్దలు కొడుతున్నారు. ఏంటమ్మా అది? నథింగ్ ఏంట్రా బాబు.
అరే ఇంకా సౌండ్లు వస్తున్నాయరా నాకు. పదరా బా. అరే ఈడేంట్రా ఎలా వేలాడ తీసారంటారా బాబు? అరే జాంబీస్ ఎవర్రా ఇల్లు వేలాడ తీసింది? మేము ఒక కాలు కట్టేసి మరి వేలాడ తీశారు. అసలు ఆ వాతావరణం చూస్తుంటే నాకు ఏదో కొడుతుంది మామ. అసలుకి ఆ బిల్డింగ్ అట అంతంత మాత్రం నవ్వుతుంది. వెళ్ళేమో పైకి ఎక్కి అటెక్కి ఇటెక్కి వెళ్ళిపోతున్నారు. జాంబీరా వచ్చేసాడు రా. అసలు ఎలా ఉందో చూడండి, తల చూడండి మామ. అసలు వామ్మో. ఓహో ఏం చేస్తారా? ఏదో చేయండి రా. నన్ను సంపండారండి కొంప చేసి. బాటిల్ వేసింది, బాటిల్తో కొట్టిద్దండి. ఆహా డిస్ట్రాక్ట్ చేస్తుంది పాప. పద మెల్లగా పద, వెళ్ళిపోదాం అక్కడి నుంచి. నువ్వు బాటిల్ అరే జరిగే ఇది ఒకటే. ఒరే రే రే రాగా మళ్ళీ లోపల వేద్దాం. ఇంకో బాటిల్ ఎత్తుకో, పనికి వస్తుంది. ఇటేనా? ఓకే రా వచ్చండి. వీళ్ళు ఏం చేయదనుకుంటా నాకు తెలిసి. చూడు ఫైర్ చేస్తాను. వచ్చారా ఇల్లు? మిస్ అయిపోయారు. దాంట్లో కొడతావు. రారా చూసుకుందాం. నువ్వానైనా అసలేంటి పంపిస్తే పైకి రాడుగా. ఏం టిగుతావరా? వాడాక ఎండ బొంద పడదా? వెళ్ళండి మా పాపలు. ఫస్ట్ ఇగో దాన్ని ఐకం దూకి ఇంకా దూకు. ఊరు ఎక్కడికి అదేమో అరే బాబు మీరేంట్రా పడిపోతున్న బిల్డింగ్లోకి ఊగుతున్న వాటిలోకి వెళ్తారు? అసలు ఎలా ఊగుతుందో చూడండి మా. అసలు అరే మెల్లగా మెల్లగా కంట్రోల్. కింద చూస్తుంటే భయం వేస్తుంది నాకు. మెల్లగా బదరా దూకు. పడిపోతామంటే కొంప తీసి విడిపోతామేంటి మేము? డోంట్ లుక్ డౌన్ అంట. అసలు ఎలా వెళ్తున్నామో చూడండి. ఆ ఎడ్జెస్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలా? ఇదేం దరిద్రంరా. అంత కష్టపడి వచ్చి మళ్ళీ లోపలికి వచ్చింది. చూడు సంఖలో టార్చ్ లైట్ పెట్టుకుని ఎలా వెళ్తుంది అది. గన్ దొరికింది ఏదో. ఏం చెక్ ఇట్ అవుట్ రా. ఒక్కడు వెళ్ళిపోతాడు నువ్వు. సెలెక్ట్ పిస్టల్ అంట. ఓకేలే అర్థమైపోయింది నాకు. నువ్వు పక్కకి ఆడుకో. ఒరే సౌండ్ ఏంటి నాకు ఏమో వచ్చేపడుతుంది ఇక్కడ. హెల్త్ హీల్ అన్నా చేసుకుందాం. పద మెల్లగా పద. వీళ్ళు ఎక్కడ ఉన్నారో నేను చెక్ ఇట్ అవుట్ అనేది వచ్చేసాను ఇక్కడ. ఆ సౌండ్లు అమ్మ అక్కడ ఉన్నాడు ఒకడు. అరే ఆగు. అసలు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ అది చూద్దాం. ఇక్కడేదో కర్ర ఉంది, ఎత్తుకుందాం. మెల్లగా వేద్దాం అక్కడ వెనకాల నుంచి. ఎవరు లేడుగా చుట్టుపక్కల. ఏరా కొట్టిండి కొట్టు. పద ఇంకెంతమంది ఉన్నారు? అరే వస్తున్నాడు ఆవిడ. రాని వెళ్ళిపోతున్నాడు. రారా ఇటు రారా. ఈడు వస్తున్నాడా? ఈడు అక్కడెక్కడో ఉన్నాడు మూల. ఇటు రావట్లేదు. మనం వెళ్దాం ముందరికి మెల్లగా. ఏమన్నా కొడదాం. గన్ను బుల్లెట్లోనే ఎత్తుకో. అరే వచ్చాడు ఇడోడు వచ్చాడు. నేనమ్మ మావ అందరూ ఇచ్చేస్తున్నారు మావ. వచ్చే పడుతుంది నాకు. ఒరే పరిగెత్తి చాలు. నేనమ్మ అందరూ వచ్చారు. కొట్టిండి కొట్టు. అరే దీని ఏంటి మామ ఇది? పరిగెత్తు చాలు. ఇంకొకడు మిగిలాడా?
అమ్మా ఏంటి మామ ఇది? Come on down. మొత్తం ఈ బ్రెయిన్లో అసలు బ్లడ్ మామూలుగా పరిగెత్తలేదు నాకు. 5 సెకండ్లు వచ్చి పడింది మామ. అమ్మ దీనమ్మ ఏందిరా ఏ ఒకేసారి అందరు వచ్చారు చూడు. వద్దు పో. వీళ్ళేమో వచ్చి ఇంప్రెస్డ్ అంట. ఒక్కడినే వదిలేసి ఇంప్రెస్డ్ అంటారు చంపేశాక. వచ్చి హెల్ప్ చేయకుండా వచ్చి ఎందుకురా మీరు వచ్చింది? మామ నాకు మాత్రం ఇప్పుడు వచ్చో పడుతుంది వెనకాల. అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు మామ అది. అరే బయటికి పదంటారు, లోపల వచ్చో పడుతుంది నాకు. ఏదో కనిపించిన దారికి వెళ్ళిపోతున్నాను నేను. ఎవడెక్కడి నుంచి వస్తాడో తెలియదు నాకు. గెట్ బ్యాక్ అంటే ముందు వెనక్కి రావాలి కదా. ఆఫ్టర్ గెట్ బ్యాక్ రిలాక్స్ అవుతానండి ఇల్లు. ఏంటి రిలాక్స్ అయ్యేది? ముందు వెనక్కి రండి. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నామో. బయటికేనా వెళ్ళేది? లేదు, మళ్ళీ ఎక్కడికి వచ్చాం లోపల. ఎక్కడ ఏదో ఉందంటే మాలటో మామ ఇది. అదే పబ్జీలో మంటలేసి చంపుతారు కదా, అది ఎందుకు ఇచ్చాడు ఈ టైంలో? ఏదో కొడుతుంది మామ నాకు. ఇక్కడ ఉన్నాడండి చుట్టుపక్కల. అరే పదండ్రా, మీరు ముందర పదండ్రా, నాకు భయం అవుతుంది. ఇటు పైన ఏమో దారి లేదు. ఎటు పోవాలరా? ఎటు ఉంది దారి? కింద ఉందా? రండి రండ్రా, మీరు పోండ్రా ఫస్ట్. ఏరిళ్ళు వీళ్ళ పని బాగుంది మామ. నా వెనకాల వచ్చేస్తున్నారు, నన్ను ముందు పంపించేస్తున్నారు, నన్ను రిపని చేస్తున్నారు వీళ్ళు. ఏరిళ్ళు అదిగోండి, అక్కడ నుంచి దిక్కులు చూస్తున్నారు. ఛీ, ఎందుకు వచ్చారా నాతో మీరు? పదండి, ఇంకేం చేస్తాం. తెలుసు నాకు. ఆడ మాలటో ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. మాలటో యూస్ చేయాలా? ఎంతమంది ఉన్నారు అసలు? సౌండ్లు మాత్రం మామూలుగా రావట్లేదు నాకు. మాలటో యూస్ చేద్దాం. ఇంకా ఫస్ట్ ఇది రిస్టార్ట్ చేద్దాం అంటే అందరు వస్తారు కదా. మరి ఎంతమంది ఉన్నారా? ఏడవాలని అవ్వాలి అర్థం అవ్వట్లేదు నాకు. అరే మీరు కొట్టండి రా బాబు, ఒక్కడన్నా ఏంట్రా మీరు? వచ్చారు మా అందరు, అయిపోయిందా? దీనమ్మ ఏంట్రా ఏ ఎలా ఉన్నాయా? చూడు పరిగెత్తుకుని వచ్చేస్తుంది చూడు. ఇది చూసారా మామ, దీని ఆశాలు కొట్టకుండా నా దగ్గర తీసుకొచ్చేస్తుంది. ఎంత కోపం అవుతుందంటే దీని మీద నాకు. ఏం చెప్తామ్మా? బుల్లెట్లు కూడా అయిపోయినాయి. బుల్లెట్లు ఎవరి దగ్గర లేవు. అరే ఇంకా ఉన్నాయా? ఎంతమంది ఉన్నారా బాబు? వదిలేంటారా నన్ను. నా సావుకి వీళ్ళు బలి దొరికారు. దీన్ని చూడు. మెల్లగా పద, ఏం చేస్తాం ఇంకా మనమే. ఒరే అక్కడ ఉన్నాడు, పద మెల్లగా పద. అమ్మా ఏడుపులేంట్రా బాబు. కొట్టు. వాడు లేడు కదా. చూడండి నుంచి దిక్కులు చూస్తుంది చూడు. నాకు ఫుల్ కోపం వస్తుంది దానిపైన ప్రస్తుతానికైతే.
ఇక్కడ ఏదో ఉంది. ఏమో ఏదో ఇవ్వండిరా, అంత కొట్టాను కదరా బాబు. ఇంకెవరు ఉన్నారా? సౌండ్ వస్తుంది మామ, మళ్ళీ సౌండ్ వస్తుంది మామ. ఉన్నాడు అక్కడ ఉన్నాడు. మన దగ్గర వేరే గన్ కూడా ఉందనుకోండి, కానీ బుల్లెట్లు దొరికితే మంచిది కదా. అమ్మా ఇచ్చాడు, బుల్లెట్లు ఇచ్చాడు. నిచ్చెన లాగు. దీని ఒక్కటి పనికొస్తుంది. చేయి పెడతాం, పైకి ఎక్కిస్తాం, పై నుంచి లాగెద్ది, లేకపోతే వచ్చి తెచ్చేమన్నా పెడతాది అంతే. పాప పో. పాప అనేది పర్లేదు, చిన్న పాప కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంత పెద్దగా ఎదిగింది అది. మళ్ళీ ఆ మిషన్కి అదే సపోర్ట్ చేస్తుంది ఫస్ట్, తీసుకెళ్దాం అని. ఎక్కడికి వచ్చామరా? ఓకే వచ్చామా, బయటకు వచ్చామా. పరిగెత్తరా బాబు, అర్జెంట్గా పరిగెత్తరా ఇక్కడ నుంచి. ఇటు దారి లేదు, అటు దూకెళ్ళాలి నాకు. Capitol buildings in this direction. అక్కడ ముందు ఎక్కడో ఏడుస్తుందంట, అదే బిల్డింగ్, క్యాపిటల్ బిల్డింగ్. దీని పైకి వెళ్ళాలంటే ఏదో వెతకాలి ఇప్పుడు. అరే మా సౌండ్ వచ్చింది మా లోపల ఉన్నట్టున్నాడు. అదిగో కనిపిస్తున్నాడుగా. అరే మదీనమ్మా, ముగ్గురు ఉన్నారా? అరే మెల్లగా చూడలేదా ఇడు? ఓకే, ఒక వికెట్ డౌన్. రీలోడ్ చేసి పెట్టుకుందాం. అమ్మా ఆడు చూడలేదు కదా. లేదులే, బుల్లెట్లు ఇచ్చాడు, థ్యాంక్ యూ. ఇండి మెల్లగా వేసేస్తే అయిపోద్ది పని. లాస్ట్ డే అనుకుంటా. అమ్మా ఏం బాధ లేకుండా అయిపోయింది మా. మెల్లగా అలా సైలెంట్గా వేసుకుని వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు వచ్చారనుకోండి మీదకి, దబిడే అదేదో పట్టిన వాళ్ళు ఇదే అనుకుంటుంది. ఇదిగో వీళ్ళు మొత్తం అయిపోయాక వచ్చారు చూడు. థ్యాంక్స్ రా గుడ్డు, నువ్వు సూపర్ రా.